వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న ఆల్రెడీ చూసాం బోటు వెనుక కుట్ర ఏంటి, ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఆ ఇసుక డ్రెడ్జింగ్ బోట్లు దాదాపు 50 టన్నుల బరువు ఉన్నటువంటి బోట్లు ఆ కౌంటర్ల వెయిట్లని ఢీకొనడం, కౌంటర్ వెయిట్లు 67, 69, 70 గేట్ల దగ్గర కౌంటర్ వెయిట్లని కూడా దెబ్బతినడం, వాటిని విశ్రాంత ఇంజనీర్ అలాగే ప్రస్తుత ఇరిగేషన్ శాఖ ఈ డ్యామ్స్కి సంబంధించినటువంటి సలహాదారు కన్నయ్య నాయుడు గారు రిపేర్లు చేయడం అంతా అయ్యింది. దాని మీద ఆయన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతల యొక్క అనుచరులే ఈ బోట్ల కుట్రలో ఉన్నారు అని చెప్పి నిన్న ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి 14 రోజుల పాటు రిమాండ్ కూడా కోర్టు విధించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అలాగే ఇరు పార్టీల నేతలు కూడా, వరలరామయ్య గారు, వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టరు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్ళు ఒక్కొక్క విషయంతో బయటకు వస్తూ మీరంటే మీరే అన్నటువంటి ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. అయితే కన్నయ్య నాయుడు గారు అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైన పాయింట్. కడుపుకి అన్నం తినేవాడు ఎవడు ఇలాంటి పని చేయడు. అవి కౌంటర్ వెయిట్లను ఢీకొన్నాయి కాబట్టి సరిపోయింది. కాలమ్స్ని ఢీకొంటే పరిస్థితి ఏంటి, ఎంత డ్యామేజ్ జరుగుండేది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆయనకున్నటువంటి కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఈరోజు మనతోటి అందుబాటులో రాలేదు. రేపు ఒకసారి మళ్ళీ ఆయనతోటి పూర్తి స్థాయిలో విషయాలు తెలుసుకుందాం. అలాగే టీడీపీ వాళ్ళు దొరికిపోయారు, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇక లోకేష్ చేసినటువంటి ట్వీట్ చూస్తే, అధికారం ఉండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేసి 5 ఊర్లు నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొని కూల్చేసి విజయవాడతో పాటు 10ల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా చేసి లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలైంది. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలని కుట్ర ప్లాన్ చేసింది సైకో జగన్. అయితే ప్లాన్ అమలు చేసింది ఎమ్మెల్సీ తలసిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణం అంటూ విష ప్రచారం చేస్తోంది సైకో జగన్ ముఠ. అంటే 1,00,000 మందిని చంపేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారు అని లోకేష్ ఆరోపణ. మరి ఏది వాస్తవాలు? ఈ వాస్తవాలని కూడా తెలుసుకోవాలి. అలాగే ప్రకాశం బ్యారేజ్ అనేది ఒక పార్టీకి సంబంధించింది కాదు, అది ప్రజల యొక్క ఆస్తి కాబట్టి దాని వెనకాల నిజంగా ఏ కుట్రలు ఉన్నాయి, కుట్రలు ఉంటే నిజంగానే దేశద్రోహం కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి అనేది ప్రజల యొక్క డిమాండ్. ఇదే అంశానికి సంబంధించి మనతోటి వివరాలు పంచుకోవడానికి అందుబాటులో ఉన్నారు స్టూడియోలో ఉప్ప అంకమరావు గారు, ప్రముఖ రాజకీయ అనలిస్ట్, అలాగే తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ. అందరికీ నమస్కారం అండి. నమస్తే. వంశీ గారు, సరే అన్నమయ్య డ్యాము, పులిచింతల, గుండ్లకమ్మ ఈ గేట్లన్నీ ఏమయ్యాయి ఏంటనేది చూసాం. దాని వెనకాల మరి కుట్రలు ఏంటనేది ఇప్పుడు మీ ప్రభుత్వం బయట ఎలాగో పెట్టాలి, అందులో డౌట్ లేదు. వాటిని మర్చిపోక ముందే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏకంగా 1,00,000 మందిని చంపడమే టార్గెట్గా అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు. వైసీపీ నుంచి కూడా మీకు ప్రత్యారోపణలు వస్తున్నాయి. ఇదిగో మీరు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారంలో వాడిన బోట్లు అవే, మీ పార్టీకి సంబంధించిన నేతల వాటిని వాడారు, మీ వాళ్ళకి ఎప్పుడో అమ్మేశారు. పైగా మీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడైనటువంటి కోమటి జయరామ్ గారికి సమీప బంధువే ఆ రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి అని వాళ్ళు, అంబటి రాంబాబు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు చెప్పుకుంటూ వస్తున్నారు. సో దీని మీద మీ వివరణ ఏంటి? వంశీ గారు మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి ఒకసారి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు న్యూస్ 360 ప్రేక్షకులకు నమస్కారాలండి. మీరు ఇందాక డిస్క్రిప్షన్లో కూడా పవన్ గారు ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కానీ ఇక్కడ వాళ్ళ ఆరోపణలో వాస్తవం లేదు. కానీ మేము చేసిన వాటిని అన్ని కామెంట్స్కి మేము సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం. మీ ఛానల్ ద్వారానో లేదంటే పబ్లిక్లో కానీ ఎక్కడైనా కానీ మేము చెప్పిన ప్రతి ఒక్క మాట మేము నిరూపిస్తాం. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది ఒక్కటన్నా నిరూపించగలరా అని చెప్పేసి మీ ఛానల్ ద్వారా సవాల్ చేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే అండి, సెప్టెంబర్ 2, 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. చనిపోతే అందరూ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అని అనుకున్నాం. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే నుండి ఎంపీ నుండి ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నించారు. కానీ అప్పటి కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ గారు అడ్డుకుని వేరొకళ్ళను ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ మీ నాన్న నువ్వే చంపావు అనేటటువంటి కామెంట్స్ చేశారు. మేము ఆ రోజు అనుకుంది ఏంటంటే, కాంగ్రెస్ నుండి జగన్మోహన్ రెడ్డి విభేదించాడు కాబట్టి బొత్స సత్యనారాయణ రాజకీయ విమర్శ చేశాడు అని అనుకున్నాం. కానీ కాలక్రమేణా
అది వాస్తవ రూపం నిజమే అనేటటువంటి చాలా బలమైన సాక్ష్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరి ముందు కాలం ఉంచింది. 2009లో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని లేపేశాడని చెప్పేసి, సోనియా గాంధీ అతను ముఖ్యమంత్రిగా చేయలేదు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు అన్న రికార్డ్స్ ఉన్నాయి. అయితే గతంలో అంతకు ముందు అసలు ఈ కుటుంబ సభ్యులను లేపేసే చరిత్ర బహుశా ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడేమో. ఆ దౌర్భాగ్యం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వల్లే పుట్టింది. ఆ తర్వాత మనమందరం కూడా హర్ష కుమార్ గారు చెప్పారు, మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఒకసారి ఢిల్లీలో వివేకానంద రెడ్డి గారు బాధపడతా నేను రిజైన్ చేస్తా ఉన్నాను అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే ఈ విషయాన్ని హర్ష కుమార్ గారు సోనియా గాంధీ గారికి చెప్పారట. సోనియా గాంధీ గారు ఇమీడియట్ గా మన వివేకానంద రెడ్డి గారిని పిలుచుకురమ్మంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అతన్ని కొట్టి కడప సీట్ నాది నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్తే అప్పుడు కూడా మేము ఇది రాజకీయ విమర్శ. ఆ తర్వాత 2019 వచ్చింది, 14, 19 ఈ మధ్యలో చాలా విమర్శలు జరిగినాయి. 19లో వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడ్డారు. హత్య గావించబడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హత్య చేశాడని చాలా మంది అప్పట్లో చెప్పారు, కానీ మేమెవరం కూడా ఆ విమర్శ చేయలేదు. అప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళు కూడా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాలక్రమేణా కాలం నిరూపించింది, సిబిఐ నిరూపించింది ఈ హత్య వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని. నేనేం చెప్తా ఉన్నానంటే, కుటుంబ సభ్యులనే లేపేసి అధికారంలోకి రావాలి అన్నటువంటి చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలు ఒక లెక్క, 1,00,000 ప్రాణాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నాడని దానిలో గతంలో మీరు చూసుకుంటే కుటుంబ సభ్యులనే లేపేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇక ప్రజల ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి లెక్క చేయడు అని చెప్పేసి మేము సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం. ఆ బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపితే వచ్చాయి అనేది కూడా దర్యాప్తులో తేలుతుంది. ఖచ్చితంగా 1,00,000 ప్రాణాలను జగన్మోహన్ రెడ్డి తన పదవి కోసం ఈ దుర్మార్గమైన చర్య కొడిగట్టాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సో వాళ్ళు చేసేటువంటి గతం చూసుకోండి ఒకసారి. వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేసి జూన్ నెలలో కూటమి గెలవగానే అదే కృష్ణా నదిలో ఇదే బోట్లతోటి వాళ్ళు ర్యాలీలు కూడా చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ నేతలే చేస్తుంటే నేను మీకు బిగినింగ్ లో చెప్పింది అయ్యే, వాళ్ళవి మావి ఆరోపణలు అని మీరు అంటా ఉన్నారు, మేము వాస్తవాలు చెప్తా ఉన్నాం, మేము నిరూపిస్తాం. ఓకే రైట్. జగన్మోహన్ రెడ్డి నిరూపించమని తెలుగుదేశం పార్టీ మీద చేసినటువంటి ఒక్క నింద నిరూపించమనండి, పింక్ డైమండ్ నిరూపించగలిగాడా? అట్లాంటిదే ఇది కూడా. ఏమో వాళ్ళని పిలిచినా కూడా డిబేట్లకు రావట్లేదు, వచ్చినా కూడా అసందర్భంగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళు కూడా కౌంటర్ ఇవ్వడానికి లేదంటే ఇగో వాస్తవాలని చెప్పడానికి మరి మేమేం చేసాం మాకైతే తెలియట్లేదు. వైసీపీ వాళ్ళు అయితే రావట్లేదు, కాస్త మరి ఎందుకనేది వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో అంకమరావు గారు వారి అభిప్రాయం చెప్పే ముందు, ఈ రోజు 1,00,000 మంది ప్రాణాలను బలి తీసుకోవడానికి కుట్ర పన్నినటువంటి నాయకుడిని వెనకేసుకుని ఏం మొహం పెట్టుకుని వైసీపీ వాళ్ళు డిబేట్లకు వస్తారు? రాలేరు. మీ వృధా ప్రయాస. వస్తే సంతోషం, మాకు కూడా వాళ్ళతో డిబేట్ లో పాల్గొనాలని చాలా కోరికగా ఉంది, వస్తే సంతోషం. కానీ పాపం రాలేరు. వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేయాలండి, వాళ్ళని కూడా వీ హ్యావ్ టు కన్సిడర్. బట్ పాపం ఏం మొహం పెట్టుకుని వస్తారో మీరు ట్రై చేయండి, వస్తే డెఫినెట్ గా. బిఫోర్ అంకమరావు గారు ఒకసారి చీఫ్ మినిస్టర్ గారు బయట చూద్దాం. పీసీఆర్ బయట ప్లీజ్. పార్టీలు చూశారు కానీ ఒక పనికి మాలిన ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళ పైన వేసేసే పార్టీ. 2,20,000 క్యూసెక్స్ నీళ్లు కృష్ణాలోకి వస్తూ ఉంటే వీళ్ళ కలర్తో ఉండే బోట్లు, వీళ్ళ ఫాలోయర్స్ అది కృష్ణా నదిలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. దానికి సమాధానం కూడా చెప్పడం లేదు. అంటే మీకు బాధ్యత లేదా? ఎట్లా వస్తాయి మీ బోట్లు? ఒక్కొక్క బోటు 30 మెట్రిక్ టన్నులు వెయిట్ ఉంది. 3 వచ్చి కొడితే ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే జరుగుంటే 11,20,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎంత ప్రవాహం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే లంగర్ కూడా పెట్టుకోకుండా బోట్లు వదిలిపెట్టారా మీరు? ఈరోజు ప్రజాద్రోహంతో ఒక ప్రాజెక్ట్ మీద పంపించే పరిస్థితికి వస్తారా మీరు? చాలా పార్టీలు చూశారు కానీ. రైట్. సో బాబు గారు మాట్లాడింది చూసాం అంకమరావు గారు. అయితే వర్లరామయ్య గారు కూడా దీనికి సంబంధించి ఇవాళ మీడియా ముందు వచ్చి చెప్పారు ఏంటంటే, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే ఈ కుట్ర చేసినట్టు నిందితులు అంగీకరించారు ఎవరైతే అరెస్ట్ చేశారో అన్నమాట వచ్చింది. బట్ బాబు గారు అన్నటువంటి దాంట్లో అంటే ముఖ్యమంత్రి గారు పరిభాషలో వచ్చేస్తుంది, అది అలవాటైంది కాబట్టి. సో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పాయింట్ని మనం తీసుకున్నట్లయితే ఆ రంగుల బోట్లు, సో ఇది ఒక రాజకీయ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీసుకుంటాను. రెండోది వచ్చేసి కుట్ర ఉంది, కాలమ్స్ని ఢీకుంటే నిజంగానే ఆ
బాలన్స్డ్ కనుక ఢీ కొడితే అంత ప్రమాదం జరిగి ఉండేదా అన్నది ఒక పాయింట్. రెండోది వచ్చేసి అసలు ఎందుకు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఈ మొత్తం అంతా కూడా ఓడిపోయిన దగ్గర నుంచి ఈ రకమైనటువంటి ఆరోపణలన్నీ ఎందుకు చేసుకుంటూ వస్తున్నారు? మామూలుగా ఒక్కసారి కనుక అంటే ముందుగా 360 న్యూస్ యాజమాన్యానికి, పవన్ మీకు, అలాగే వంశీకి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క రూపాంతరాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ. అంటే విమర్శించాలని కాదు, అంటే వాళ్ళ యొక్క మనస్తత్వానికి నేను చెప్తున్నాను అనమాట. అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఆ పార్టీ చూసుకుంటా ఉంటే మొట్టమొదటి కూడా వాళ్ళు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే జరుగుతుంది అని చెప్పి ముందుగా చెప్పి చేస్తున్నారు. కరెక్ట్. గుర్తించడంలో విఫలం అవుతున్నారు అంతే తప్ప వాళ్ళు ఏదైనా కూడా ముందు చెప్పి మాత్రమే చేస్తున్నారు. అవును. మరి అది వాళ్ళ బలహీనతో లేకపోతే వాళ్ళ బలం అర్థం కావట్లేదు, కానీ అక్కడే దొరికిపోతూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక చిన్న ఇది 1964లో సెప్టెంబర్ 30వ తారీఖున విశాలాంధ్రలో ప్రకటించినటువంటిది. ఒకసారి పీసీఆర్ దీన్ని క్లోజప్ చేయమ్మా. జూమ్. సెప్టెంబరు 30వ తారీఖు 1964 సంవత్సరం విశాలాంధ్రలో ప్రచురించినటువంటి బుడమేరు విపత్తుకు సంబంధించి ఆ రోజుల్లోనే 2000 మంది ఇళ్ల పైకప్పుల్లో 2000 మంది డిస్ప్లే ఆఫ్ అయింది. యా, ఇట్స్ ఓకే. అది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో మనకి ఉంది కాబట్టి ఆల్రెడీ చూశారు. 1965లో ఏం జరిగింది? 64 అప్పుడే విజయవాడకు సంబంధించి కష్టాలు తీర్చాలి అని చెప్పి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు. దాదాపు అప్పట్లోనే 2 కోట్ల రూపాయలు ఎంతో దానికి అవుతుందన్న ఎస్టిమేషన్స్ కూడా వేశారు. దాన్ని ఆ రోజు వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఎస్. ఇక బుడమేరు చరిత్ర గురించి కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే బుడమేరు యొక్క విశిష్టతను గుర్తించి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు యథాస్థితికి ఎలాంటి విఘాతం కలగకుండా వాళ్ళు పరిరక్షణ చేయడం కూడా జరిగింది. సరే, స్వతంత్రం వచ్చింది. 1956లో ఏప్రిల్ 11వ తారీఖున అప్పటి లోక్సభ సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి అల్లూరి సత్యనారాయణరాజు గారి చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన జరిగింది. కేఎల్ రావు గారు ఎలా చేయాలి ఏంటని చెప్పని ప్రణాళిక వేయడంతో చేయడం జరిగింది. అయితే వాస్తవంగా అక్కడది కాదు. అది ఈ గణపవరం కావచ్చు, లేకపోతే ఇక్కడ సంబంధించి ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తోబుట్టు ఉన్నారు కదా, విమలారెడ్డి గారు, వాళ్ళ మామగారు అక్కడ జమీందారు గణపవరానికి. అవును. వాళ్ళ పొలాలు మునిగిపోతాయి అన్న ఉద్దేశంతో ఆ 2 కొండల మధ్య గనక ఆ రోజు అక్కడ గనక ఈ జలాశయాన్ని నిర్మించి ఉండటైతే పశ్చిమ కృష్ణ అంటే కృష్ణ మెట్ట ప్రాంతానికి సంబంధించి 5 నియోజకవర్గాలు ఉన్నాయి. జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, అలాగే నూజివీడు, నందిగామ. ఈ ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరుకి ఏర్పాటు చేయడం కోసం అక్కడ ప్రణాళిక రచించారు. ఇలా భూములు మునిగిపోతున్నాయి అని చెప్పని జమీందారులు కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని ఏం మాయ చేశారో కానీ అది తీసుకొచ్చేసి ఒక వాగు కింద తయారైంది. వాగు కింద తయారై అక్కడ మామూలుగా రెగ్యులేటర్లు ఏర్పాటు చేశారు. అది 70లకు కానీ పూర్తిగా కాలేదు. దానివల్ల ఈరోజు కూడా కాదు. దానికి ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. చిత్ర పరిశ్రమకు సంబంధించి మహాకవి శ్రీశ్రీ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి కవిత కృష్ణ గారికి సంబంధించి ఒక పాటలో చుట్టాలన్నారు జాగ్రత్త సినిమాలో బుడమేరు వరద కంటే గడుసైన వాడ అమ్మి ఓలమ్మి అని చెప్పని ఆ రోజుల్లోనే పాటలు ఉదాహరించారు ఆయన. అంటే దీని విశిష్టత ఏందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ జరుగుతున్న దానికి గత 2014 నుంచి 2019 వరకు ఈ నదుల అనుసంధానంతో పాటు సాగునీరు, తాగునీరు ఒడిసిపట్టుకునే విధానానికి ఆరంభం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని మీద కూడా దృష్టి పెట్టి ఆ రోజు డబ్బులు దానికి వినియోగించేసి దాన్ని 10,500 క్యూసెక్ల వరకు మాత్రమే భరాయించగలిగిన దాన్ని 35,000 వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా పోలవరం కుడి కాలువ అంటే ప్రస్తుతం పట్టిసీమ ద్వారా వచ్చే కాలువలోకి మళ్లించేసి కృష్ణానదిలో పంపించే కార్యక్రమం చేపట్టారు. కాకపోతే అప్పటి నుంచి ప్రభుత్వ పెద్దలు అందుట్లో ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ తప్ప ఎవరి ప్రమేయం లేదని మాత్రం నేను ఎవరికి వాళ్ళు సచ్యులరని మాత్రం ఎవరికి చెప్పను. ఎందుకంటే ఇది ఆ రోజు నుంచి వరదలు ఉధృతాలు వస్తూ ఉన్నా కూడా ఆ బుడమేరు వాగుకు సంబంధించి అజిత్ సింగ్ నగర్ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు, అట్లా కట్టల మీద మట్టి తీసుకెళ్ళినా
లేదంటే ఆక్రమణలు చేసుకొని ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నా, అక్కడ స్థలాల ఏర్పాటు చేసుకొని అమ్ముకుంటున్నా కూడా రాజకీయ పెద్దల ప్రమేయంతో ఓట్ల కోసం అక్కడికి వచ్చే 1000, 10, 2 లక్షల ఓట్ల గురించి ఆలోచించుకొని ఇంతటి విపత్తుకి కారణమైన వాళ్ళలో ఎంతో కొంత అందరికీ పాలుంది ఇందులో. గత ప్రభుత్వాలు అన్నిటికీ ఉంది. కాకపోతే అప్పుడు ప్రక్షాళన చేయాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకుందామని చెప్పి ప్రయత్నించారు. అట్లాగే రిటైనింగ్ వాల్ 2.88 కిలోమీటర్స్ రిటైనింగ్ వాల్ మూడు విధాలుగా దాన్ని పూర్తి చేయాలనేది ఒక కోరిక. అయితే దానికి సంబంధించింది కూడా ఎత్తు తగ్గించినందువల్ల ఇప్పుడు బెంజ్ సర్కిల్ సెంటర్లో ఆ నీళ్లు కూడా పట్టణం మీదకి రావడం కూడా జరిగింది. ఇక్కడ కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 192 కోట్ల రూపాయలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు గారు దానికి బాగా శ్రద్ధ తీసుకున్నటువంటి శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు 2.28 పూర్తి చేశారండి. 2.8కి 2.28 పూర్తి చేశారు. 80% ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 2019 ఎన్నికలప్పుడు ఇదే గద్దె రామ్మోహన్ రావు గారు అక్కడే నుంచొని నేనే దీన్ని పూర్తి చేస్తాను, మన ప్రభుత్వం వస్తుందని చెప్పడం కూడా జరిగింది. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఎత్తు తగ్గించడమే కాకుండా మిగిలిన పూర్తి చేసినటువంటి 5.52% మా ఘనత అని చెప్పుకోవడం కూడా జరిగింది. సరే, మంచిదే, ఎవరు చేసినా కూడా ప్రజలకు మేలు చేసిందే మంచిదే. కానీ ఎత్తు తగ్గించి ఈరోజు వరద రావడానికి కారణం అయ్యారు కదా వాళ్ళు. ఎన్నాళ్ళు పట్టింది వాళ్ళకి? 5 ఏళ్ళు పట్టింది. ఇదే కాకుండా ఎక్కడైనా సరే ఈ జలాశయాలకు సంబంధించి ఎక్కడన్నా గ్రీజు పెట్టారా? అన్నమయ్య గురించి చెప్పారండి, అక్కడ కాదండి, ఇంకో మాట చెబుతాను. కచ్చలూరు గ్రామం, కచ్చలూరు బోటు ప్రమాదం, దేవీపట్నం, తూర్పుగోదావరి జిల్లా. 77 మంది ప్రయాణికులు తెలంగాణ, ఆంధ్ర వాసులు అందరూ ఎక్కితే 51 మంది దాంట్లో జలసమాధి అయ్యారు కదా. 56 మంది. 51 మంది తర్వాత వచ్చేసింది. వాళ్ళు జలసమాధి అయ్యారు కదా. ఎన్ని రోజులు పట్టింది బయట తీయటానికి? అది 32 రోజులు చిల్లర పట్టింది. 38 రోజులే పట్టింది ఆ బోటు బయట తీయటానికి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుందని చెప్పని, అమరావతి పనికిరాదని చెప్పడం కోసం ఆ రోజు మామూలుగా ఒక పడవను పంపించడం కూడా జరిగింది. ఇన్ని చేసిన వాళ్ళ గురించి ప్రజలకు ఆ రోజు అర్థం కాల. 2014కు ముందు కూడా తండ్రి పేరు చెప్పుకొని నేనేదో చేస్తానన్న తలంపుతోటి కక్షపూరితంగా చేస్తున్నారంటే ఆ సానుభూతి మీద ఓట్లు తెప్పించుకున్నారు. 2014లో గౌరవప్రదమైన స్థానాలు వచ్చినాయి. ఆ వ్యక్తికి రాకూడని స్థానాలు రావడం కూడా అదే మొట్టమొదటి చేసిన పొరపాటు. కానీ అధికారంలోకి వస్తే ఇంకేదో చేస్తాడని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే వేడివేడి అన్నాన్ని తయారు చేసి ఆయన ఆ రోజున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక రోటి పచ్చడి, ముద్దపప్పు, సాంబారు పెట్టి మజ్జిగ పోసి అన్నం పెడతా ఉంటే ఈయన వచ్చి పంచపక్ష పరిమాణాలు పెడతాడన్న నమ్మకంతో ప్రజలు ఆ రోజు ఏదో ఆశపడి వెళ్ళారు. ఆ అన్నాన్ని లాక్కున్నాడు, ఆ పప్పుని లాక్కున్నాడు, పచ్చడి మీదకు వీళ్ళ మీదకి వేసాడు. అది పరిస్థితి అర్థమైపోయింది. ఎంత దోసుకుంటున్నారు ఏంటనేది ఈరోజు ప్రజలకు ప్రత్యక్షంగా మీరు, నేను అందరూ ప్రజలకు వివరించిన దాని ప్రకారం వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని అతని మనస్తత్వాన్ని ఏ రోజుకు ఆ రోజు ఎదురు తిరిగి ధైర్యంగా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ విజయంలో భాగం ఉంది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైపోయింది. మూడో రోజు అర్థమైపోయింది. మూడో రోజు అర్థమైన తర్వాత స్థానిక సంస్థలు అతని పతనానికి తొలి పునాది. ఎన్నికలకు సంబంధించి అతను చేసిన విధ్వంసానికి, ఆ దౌర్జన్యానికి ఆ రోజే ఒక నిశ్చయానికి వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడే ఇలా చేశాడు, మళ్ళీ కనుక ఇస్తే పరిస్థితి ఏంటని చెప్పని. నాకు తెలిసినంతవరకు పవన్ భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. వాళ్ళు ఎప్పుడో చూశారు. 21వ సంవత్సరం నుంచి మొదలుపెట్టారు, ఇప్పుడు వస్తుందా అని చెప్పని. ప్రతి సంవత్సరం వస్తుంది కదా, ముందస్తు వస్తాడు, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పుకుంటా ఉంటే ఆశగా ఎదురు చూశారు. పాపం వాళ్ళు 4 సంవత్సరాలు నిరీక్ష చేయాల్సి వచ్చింది. కానీ ఒక్క అవకాశం వచ్చింది ఆ మూమెంట్లో అని చెప్పుకోవాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో అది నిరూపించారు కదా. కరెక్ట్. అదే చెప్పబోతున్నాను నేను మామూలుగా దానికి సంబంధించి నువ్వు కూడా చూసావు కదా. నేను కావచ్చు, అలసిమల్లి శ్రీనివాసరావు గారు కావచ్చు, అప్సాన్ రాజేష్ గారు కావచ్చు, చాలా స్పష్టంగా ఎన్నికల ఫలితాల ముందే చెప్పి అనురాధ గారికి శుభాకాంక్షలు అట్లా చెప్పాము. వీళ్ళు గెలవబోతున్నారని చెప్తే కొంచెం హాస్యాస్పదంగా చూశారు. ఎలా గెలుస్తారు ఏందని చెప్పి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత. ఎందుకంటే స్థానికులతో మమేకమైనప్పుడు మేము వివిధ వర్గాలతోటి, ఉద్యోగస్తులు కావచ్చు, పారిశుద్ధ కార్మికులు కావచ్చు, లేకపోతే వాలంటీర్లు కావచ్చు, వీళ్ళతోటి మేము మమేకమైనప్పుడు అధ్యాపకులు కావచ్చు, ప్రజలు, సామాన్యమైన ప్రజలు, అట్లాగే మధ్యతరగతి రైతులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, వీళ్ళందరితోటి మమేకమైనప్పుడు వాళ్ళ అభిప్రాయాలు సేకరించి మా మాటకు చెబుతాం తప్ప మేంగా చెప్పేవి కాదు. కొన్ని మాకుంటుంది ఆంధ్రుడిగా,
రాష్ట్రం జరిగే విధ్వంసానికి బాధ మాత్రం ఉంటుంది. మేబీ మిగతా ఈ సంక్షేమం కానీ లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాటి విషయంలో నేను న్యూట్రల్గా ఏమైనా మాట్లాడచ్చేమో, ఇటు తెలుగుదేశం పార్టీని కానీ లేదంటే విశ్లేషకులు అప్పుడప్పుడు మీరు మాట్లాడేదాన్ని కానీ లేదా వైసీపీని కానీ అందరినీ కూడా విమర్శించేమో, కానీ ఇరిగేషన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇట్ ఈస్ కంప్లీట్లీ వన్ సైడెడ్ అండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదే కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు అన్నమయ్య ప్రాజెక్టు ఆ రోజు అక్కడ ఇబ్బంది పడ్డారు, చనిపోయారు, ఎంతమందో లెక్కలేదు, 45 మంది. వాడు చెప్పేది అది, కానీ ఇంకా దాదాపుగా 10 ఊళ్ళు దాని మీద వాళ్ళకి సరే కనీసం సహాయ సహకారాలు కూడా అందించలేదు. అది మనం వాస్తవం చూస్తానే ఉన్నాం. కుప్పంలోకి వెళ్ళి సినిమా సెట్టింగ్ వేసేసి ఒక గేటు పెట్టి 2 గంటలకు అతనికే గేటు తీసుకుని వెళ్ళారు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి వీళ్ళు చేసే అభూత కల్పనలు. అలాగే మొదలుపెట్టిన కాడి నుంచి దుష్ట సిద్ధిస్తాయం మాట్లాడిన మీలాంటి వాళ్ళందరినీ కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చివరిలో దడబుట్టేసి లొకేషన్ కూడా దాంట్లో కలపడం కూడా జరిగింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కర్రి నరసింహమూర్తి ఎవరు? ఒక బోటుకు సంబంధించిన ఆయన. అట్లాగే గూడూరు నాగమల్లేశ్వరి గారు. ఇందాక అంటున్నారు కదా మీరు, కోమటి రామ్మోహన్ రావు. కోమటి జయరామ గారికి బంధువు అవుతాడో నాకు తెలియదు కానీ ఇంటి పేరు ఒకటైతే అనొచ్చు, కానీ తలసిల రఘురామ్ గారికి మేనలుడే కదా. ఇంకా రెండోది ఈయన ఒకళ్ళగట్ట ఉషాద్రి. వీళ్ళు చూపించుకుంటే ఇప్పుడు ఈ బోట్లు మొత్తం అమరావతి బోట్ సొసైటీ కింద మాత్రమే ఉన్నాయి. అయితే నాకు ఒక డౌట్ సార్, ఒక విషయం చెబుతాను, తర్వాత మీరు అడుగుదు. కానీ యోహాన్ అని చెప్పని నందిగం సురేష్ గారికి ముఖ్య అనుచరుడు. ఇతను ఈ బోట్లకు సంబంధించి ఇసుక వ్యాపారాలన్నీ చూసుకుంటున్న వ్యక్తి. ఈ ధర ఉండాల్సిన బోట్లు, పడవలు ఈ ధరకు వచ్చినప్పుడు ఉండయ్యా సరిగా ఉండయ్యా లేవు అని చెప్పని పడవ యజమానులు చూసుకోవాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చూసుకోవాలి. తలసిల రఘురామ్ గారికి ఏం పని అండి, అన్నిసార్లు వచ్చి చూసి వెళ్ళాడు అక్కడికి. ఓకే, అంటే ఇదే పాయింట్ మీ డౌట్ నాకు. వంశీ ఒకసారి మిమ్మల్ని కూడా అడుగుతా, ఇది నేను ఒక జర్నలిస్ట్గా ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను సార్. వరదలు వస్తున్నాయి సార్, నా సింగనగరే అనుకుందాం, సింగనగర్కి వరద వస్తుంది, నాకు ఒక సైకిల్ బండి ఉంది, అసలు కొన్ని వరదలు కూడా లేవు, మనకు సైకిళ్ళు ఉంటాయి, పాతకాలంలో చూస్తూనే ఉండేవాళ్ళం. ఇంట్లో లోపల కట్టేసేటప్పుడు ఒక చైన్ తోట తాడుతోట దానికి తాళం వేసి గేటు కట్టేసుకుంటాను రాత్రి దొంగలు ఎత్తుకుపోకుండా. మరి అంత 12 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది, కేవలం ఈ 4-5 బోట్లు మాత్రమే కొట్టుకొచ్చాయంటే మిగతా వాటిని గొలుసులతో కట్టారా, కొట్టుకుపోయాయా, లేదు జాగ్రత్త చేసుకున్నారా? అది నిజంగా జాగ్రత్త చేసుకుంటే మరి ఈ 5 కావాలనే వదిలేసినట్టు అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఎందుకు కొట్టుకొచ్చాయి, దేంతో కట్టారు? గొలుసులతో కడితే రాదు, లంగరేస్తే ఖచ్చితంగా మునిగిపోయేటువంటి ప్రమాదం లేదు. ప్లాస్టిక్ తాడుతోటి కట్టింది స్పష్టంగా కనపడుతున్నాయి. నేను ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర, స్పష్టంగా మనకి విజువల్ కూడా వస్తుంది, అది తాడుతో కట్టినట్టే ఉంది, చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. రెండోది, మిగిలిన అన్ని లంగరేసుకుంటే నిలబడి ఉన్నప్పుడు ఈ 5 ఎందుకు వచ్చింది? లేకపోతే మిగిలిన అన్ని 100లో ఉన్నాయి కదా, కనీసం 60-70 అయితే ఉన్నాయి కదా. గోదావరికి చాలా వరదలు వస్తున్నాయి, ఇప్పుడు కూడా గోదావరి పొంగి పొరులుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఈ రోజుకి కూడా ఒక బోట్ వెళ్ళి గుద్దుకుంది అనేది 14 నుంచి, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాతే మాట్లాడుకుందాం, 14 నుంచి ఇప్పటిదాకా ఎందుకు వినలేదు? తుంగభద్రకి ఆ గేట్ అంటే కర్ణాటకలో ఏదో జరిగింది కాబట్టి అది వేరే విషయం, అక్కడ వెళ్ళి గుద్దుకోవట్లేదు. పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఆ బ్యారేజీల్లో కూడా ఎక్కడ బోట్లు వెళ్ళి గుద్దుకోవట్లేదు. ఓన్లీ కృష్ణానదికి ఎందుకు ఈ దౌర్భాగ్యం అంటే 19 మూమెంట్లో చూసాము, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. ఎందుకు కృష్ణానదికే ప్రత్యేకంగా అంటే మొట్టమొదటి మీకు గుర్తుందో లేదో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శాసనసభలో ఒక మాట అన్నారు, మా చెల్లెల్ని ఇచ్చినప్పుడు నేను ఈ ప్రాంతం వచ్చి చూశాను, ఇంత సుభిక్షంగా ఉంది, అంత నీరేంటి, మాకు లేని కర్మ ఏంటి అని చెప్పని మాట్లాడాడు ఆయన. ఆ రోజు నుంచే ఈ ప్రాంతం మీద వాళ్ళు కక్ష పెట్టుకొని ఉన్నారు. వంశీ గారు, దానికి మీరేమంటారు? నిజమా అది? అంటే వైసీపీ వాళ్ళు ఎలాగో చెప్పలేరు, దీనికి ఇప్పుడు రాలేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచే ఈ కృష్ణా డెల్టా మీద ఏమన్నా కాస్త వైసీపీకి సంబంధించి, అంటే వైసీపీ అనేది ఇప్పుడు ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు, వాళ్ళ కుటుంబం, వాళ్ళందరికీ ఏమన్నా దీని మీద ఏమైనా కక్ష అనేది ఏమైనా ఉందంటారా? నేను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా కొన్ని అనుమానాలు అనుకోవచ్చు, ప్రశ్నలు అనుకోవచ్చు. పవన్ గారు, మీ ద్వారా వైసీపీ నాయకుల్ని అడగదలుచుకున్నా. ముందుగా సెప్టెంబర్ 2వ తారీఖు ఈ వరద ఉధృతి పెరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు. ఆ తర్వాత నందిగం సురేష్ గారు హైదరాబాద్లో ఉన్నారు. ఇంకొక వ్యక్తి, విజయవాడకు చెందినటువంటి కీలక వ్యక్తి దేవినేని అవినాష్ పరారీలో ఉన్నారు. తలసిల రఘురామ్ గారు ఒకళ్ళు ఆ ఏరియాలో కనిపించినట్టు అనుమానం. వచ్చి చూసి ఈ బోట్లు ఎప్పుడైతే గేట్లను గుద్దుకుంటాయి ఒక అరగంట ముందు గంట ముందు ఆయన కూడా కనపడకుండా వెళ్ళిపోయారు. ఓకే, ఈ నలుగురు కీలకంగా ఉన్నటువంటి ఈ నలుగురు బోట్లు గుద్దుకునే టైంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా ఎందుకు వెళ్ళిపోయారు?
ఆ తర్వాత ఈ బుడమేరు గేట్లు, వరద, నది, సముద్రం అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకాశం బ్యారేజీని బోట్లు గుద్దుకున్నటువంటి విషయాన్ని ఎక్కడా కూడా ఎందుకు ప్రస్తావించడం లేదు, దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికమైనటువంటి ప్రకాశం బ్యారేజీ 1957లో కడితే 20 లక్షల ఎకరాలకి 1,00,000 మంది ప్రజలకి మంచినీటి దాహార్తిని అలాగే పంట కాలువలకి నీళ్లు అందిస్తున్నటువంటి ప్రకాశం బ్యారేజీ మీద ఒక రకంగా ఈ దేశ ద్రోహుల దాడి అని చెప్పాల్సినటువంటి విషయంలో ఈ దేశద్రోహ దాడి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డే కాబట్టి అతను సైలెంట్ గా ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉండి, క్రిమినల్ పాలనలో ఉండి మేము కూడా క్రిమినల్ లాగా ఆలోచించడం మొదలు పెట్టాం కాబట్టి నాకు అనిపించింది చెప్తాను పవన్ గారు, వినండి. రోజు ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేస్తాయి, మినిమం టు మినిమం 50,000 నుండి 1,00,000 మంది చనిపోతారు, మనం ఇక్కడ ఉండకూడదు, ఆ తర్వాత వచ్చి శవాల మీద పేలాలు ఏరుకుందాం, ఆ తర్వాత వచ్చి ఏదైనా శవరాజకీయం చేద్దాం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ టైంలో లేకుండా ఎగిరిపోయి ఈ బోట్లు వచ్చేసి ఆఖరిలో ఉన్నటువంటి వెయిట్లను గుద్దుకున్నాయి కాబట్టి సరిపోయింది, కానీ మెయిన్ గేట్లను గుద్దుకుంటే ఏంటి పవన్ గారు పరిస్థితి ఈ రోజు? డెఫినెట్ గా నాకు అదే డౌట్ వచ్చి ఇన్ఫాక్ట్ గుంటూరు కాల చరిత్రలో కలిసిపోయాయి సముద్రంలో ఈ రోజు. ఎస్ నిన్న ఇదే డిబేట్ కుట్ర ఏం జరిగింది, ఆల్రెడీ అరెస్ట్ చేశారన్న దాని మీదే నేను నిన్న డిబేట్ రన్ చేయడం జరిగింది. రన్ చేసినప్పుడు కూడా వైసీపీకి సంబంధించి శేఖర్ రెడ్డి గారిని వచ్చారు నిన్న. అదేనండి, అదే చెప్తా ఉన్నా, నా కొన్ని ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఎస్ ఎందుకు వీళ్ళు నలుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు? ఈ ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు నలుగురు ఎందుకు లేరో వైసీపీ వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుడ్డిగా సపోర్ట్ చేసే గొర్రెలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. నీకు ఎలా ముందే తెలుసు ఇది జరుగుతుందని? నీకు ఎలా ముందే తెలుసు? నువ్వు ఎలా పారిపోయావు? ఈ తలసిల రఘురామ్ ఎలా పారిపోయాడు, అవినాష్ ఎలా పారిపోయాడు, నందిగన్ సురేష్ ఎలా పారిపోయాడు? ఈడ టవర్ లొకేషన్ కూడా తెప్పించాలా? ఈ బోట్ ఎవరయ్యో వాళ్ళకి కూడా లొకేషన్ తెప్పించాలి, వాళ్ళు కూడా అక్కడ ఉండరు. ఇవి మిగతా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఇక్కడ వంశీ అన్న మాట ఏంటంటే, నాకు ఇక్కడ ఇది చాలా ఐరనీగా ఉంది సార్. వీళ్ళు పారిపోయారు అంటున్నారు, వీళ్ళు పారిపోయారు. దానికి నేను అడగబోతున్నాను ఒక విషయం, వంశీని అడగాలి. అంటే వీళ్ళు పారిపోతున్నారు, దాడి చేసినటువంటి కార్యాలయం మీద కానీ బాబు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్ లేదంటే అవినాష్ సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు బెయిల్ కోసం అని చెప్పి, లేదంటే ఇంకో చోటికి పారిపోతున్నారు, అసలు ఎక్కడ లేరు, లుకౌట్ నోటీసులు అది ఇది అన్న మాటలు వస్తూ ఉంటే పోలీస్ యంత్రాంగాన్ని ఇంకా వీళ్ళు చేయట్లేదా, లేదు వీళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు? అంటే ఇక్కడ మళ్ళీ క్యాడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే రాజకీయాలు మాట్లాడినట్టు అవుతుంది. అవును, బట్ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అనేది మనకు భగవద్గీత నుంచి కూడా మనం పెట్టుకున్నటువంటి నియమం. మరి తప్పు చేసిన వాళ్ళు ఎదురకుండానే కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటని వెతకడం అనేది, ఇప్పుడు వీళ్ళు పారిపోయారు ఈ ఘటనకు సంబంధించి అనడం అంటే చేతకంతనం కాదా? ఇప్పుడు ఎర్రచందన స్మగ్లర్ అయినటువంటి గంగిరెడ్డి మార్షెస్ లో ఉంటే పట్టుకొచ్చినటువంటి పోలీసులు తెలుగు వాళ్ళు. అవును, అందుట్లో సందేహం అయితే లేదు కదా. అవును. ఇప్పుడు కార్యాలయం మీద దాడి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి సంబంధించి జోగి రమేష్ కావచ్చు, వాళ్ళ మీద న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉంది. దానికి తీర్పు వెలువరించే సమయం ఆసన్నమైంది. వాళ్ళకి నిందితులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు తలసిల రఘురామ్ గారు కావచ్చు, అవినాష్ కావచ్చు, ఎల్లప్రెడ్డి కావచ్చు, ఈయన సురేష్ కావచ్చు, వీళ్ళ మీద వీళ్ళు నిగ్గు పెట్టాల్సిన అవసరం లేదా? అదే కదా. అంటే అలా పెట్టకుండా ఉన్నారా, లేక మీరు చెబితే వాళ్ళు నిర్లక్ష్యంగా ఇప్పుడున్నటువంటి వ్యవస్థ వాళ్ళు సహకరిస్తుందా? ఈరోజు ఇక్కడ మళ్ళీ నాకు ఇంకొక అనుమానం, 50-50 ఛాన్స్ అనుకుంటా. ఒక పక్కన ఇంత వరద, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 12 లక్షల పైసలు క్యూసెక్లు వరద వస్తూ ఉంటే, ఒక పక్కన శాంతి భద్రతల సమస్యలు, ఇంకో ఇవన్నీ ఒక పాయింట్ కాదు పవన్, నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను చెప్పనా? కుట్ర జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది కాబట్టే ప్రతి 4 కిలోమీటర్లకి ఒక మంత్రిని నియమించాడు, ముగ్గురు ఎమ్మెల్యేలు నియమించాడు, పరహా కాశారు, కరకట్టను కాపాడాడు. నా అనుమానం ఏంటంటే ఇప్పుడు కూడా బుడమేరు వాక్కు సంబంధించి ఆ గండికి ఏమైనా కారకులు ఏమైనా అనుమానం కూడా వస్తుంది. డెఫినెట్ గా నేను ఇందాక ఒకటే మాట అన్నా, నేను మిగతా విషయాల్లో నేను ఏది సమర్థించను కానీ ఇరిగేషన్ విషయంలో నేను డెఫినెట్ గా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందస్తు సమాచారం ఉండబట్టే ఆ కరకట్టలను కాపాడుకుందాం, ప్రజలను కాపాడదాం అని చెప్పి పర్యవేక్షణలో పెట్టాడు. ఎందుకు సార్ మీకు గుర్తుందో లేదో, ఇది లాస్ట్ ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు ఇదే అజిత్ సింగ్ నగర్కి సంబంధించి ఒక మహిళ వీళ్ళు ఏదో అక్కడికి వెళ్ళారు, మాకేమొస్తున్నాయి వరదల్లో మీరు ఏమి ఇచ్చారు, కిలో ఉల్లిపాయలు కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పి అంటే దేవినేని అవినాష్ అనుచరులు వెళ్ళి తర్వాత రోజు కొట్టారు కదా. అవును, అప్పుడు కూడా వరద వచ్చింది అదే సింగ్ నగర్కి సంబంధించి. ఇప్పుడు ఆయన ఎంతగా ఆలోచించాడు అంటే నేను చిన్న ఉదాహరణ కూడా చెప్తాను మీకు. 154 మంది గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. అవును, పడవల్లో
అక్కడ ఉన్నటువంటి చిన్న నాటు పడవలు కావచ్చు, అక్కడ ఉండే పడవల్లో డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారని చెప్పని అవన్నీ ఆపి నేవీ తెప్పించారు. ఇంకోటి చెప్పిన ఇందాక అడిగారు కదా, వాళ్ళు ఏదో మాజీ మంత్రులు అడిగారు అంటున్నారు కదా, ఆ పడవల్లో విజయయాత్ర చేశారని. ఆ క్షణంలో ఫలితాలు తెలిసినప్పుడు ఆ క్షణంలో ఆ పడవలకు రంగులు మారుస్తారా? అక్కడ ఉన్న దానికి డబ్బులు ఇచ్చి తీసుకుంటారు, లేకపోతే అధికారం మాకు వచ్చింది కదా పెట్టండి అని అడుగుతారు. వాళ్ళు కూడా భయపడి పెట్టచ్చు. ఆ క్షణంలో రంగులు మారుస్తారా? రంగులు మారే అవకాశం అక్కడ ఉంటుందా? అంటే పిచ్చి ప్రశ్నలు వాళ్ళు వేసే ప్రశ్న, వాళ్ళు ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నారో కూడా అర్థమవుతూనే ఉంటుంది కదా. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు, ఈరోజు మనకి 14 శిబిరాలను ఏర్పాటు చేశారు కదా, అట్లాగే 20 సంచార శిబిరాలు కూడా ఉన్నాయి కదా, అలాగే ఓవరాల్గా 158 చెప్తాను. అయ్యే కాకుండా 25 అంబులెన్స్లు కూడా అక్కడ పెట్టున్నారు కదా. 17,600 మందికి 5 రోజులకే వైద్య సేవలు అందించడం కూడా జరిగింది కదా. ఇవన్నీ కాకుండా 75,000 కిట్లు, అప్పుడుకి మెడికల్ కిట్లు 75,000 కిట్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది కదా. 2 లక్షల వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం 2,80,000 మంది అక్కడ ఉంటే 10% అందకపోవచ్చు. ఆ అందంది కూడా ఎక్కడ? ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నారో, ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారో, ఆ అధికారులను మళ్ళీ అక్కడ విధులు నిర్వహించమని పంపిస్తే వాళ్ళ అలసత్వం వల్ల ఆలస్యం అయింది కదా. ఇది స్పష్టంగా కనపడతానే ఉంది కదా. ఒక మంత్రి గారు స్వయంగా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇచ్చారు కదా. ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెబుతున్నాను పవన్, చాలా క్లియర్గా చెప్తున్నాను. ఈ మధ్య మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే జూన్ 12 తర్వాత వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వివిధ ప్రాంతంలో పర్యటించినప్పుడు, ఆ రోజైతే మాకు ఎవరైతే కలిశారో ఎన్నికలకు ముందు, అధ్యాపకులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, స్థానికులు కావచ్చు, లేదంటే వివిధ రంగాలకు చెందిన వాళ్ళు కావచ్చు, చివరికి పోలీసులతో సహా వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది అంటే, ఈ జరుగుతున్న ఆలస్యానికి ఇన్ని ఆధారాలు ఉంటే, ఏమి ఆధారాలు లేకుండా 5 సంవత్సరాల్లో ఇంతమంది నిర్బంధించి ఇట్లా చేసి వీళ్ళు ఇంత చేస్తే అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు మేనవేషాలు లెక్క పెడుతున్నారు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ మాట అంటే మేబీ వంశీ గారు ఏమనుకోకపోతే ఓవరాల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ నా మీద పడతారు ఈ మాట అని. ఇప్పుడు అదే కాదు, నిన్న న్యాయస్థానానికి హైకోర్టుకి వెళ్తే కొంతమంది న్యాయవాదులు కూడా అడిగారు ఇదే మాట. వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే ప్రజల్లో ఎంత ఆవేశం ఉంది వాళ్ళ మీద, ఎంత ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేసిన మంచి కార్యక్రమాలు, ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు వివిధ రూపేణా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నమాట వాస్తవం. 15,000 కోట్ల రూపాయలు ఈరోజు గ్రాంట్ ద్వారా తెచ్చుకున్నది వాస్తవం, కళ్ళ ముందు కనపడుతుంది. ఆయన అభివృద్ధి ద్వారా మనం ఏదో సమాధానం చెబుదాం అనుకుంటున్నారు. ప్రజలు అది కోరుకోవట్లా, ప్రజలైతే అది కోరుకోవట్లా. నిస్సందేహంగా చెబుతున్నాను నేను, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయండి 100%. ఇప్పుడు విషనాగు ఉందండి, ఉదాహరణ చెప్తాను, కర్రతో కొడతాం, మెడ కింద తగిలిద్ది, ఎత్తు కదలలేక పడి ఉంటుంది, వదిలేస్తామా? వదిలేస్తే దావన పోయేవాడిని కాటేసిద్ది కదా. చిన్న పవన్ అయినా పెద్ద కర్రతో కొట్టాలి, చంపేయాలి పావుల్ని నిస్సందేహంగా చంపేయాలి. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి చంపే హక్కు మనకు లేదు కాబట్టి శిక్షించాలి. శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టాలి వాళ్ళని. ఆ శిక్షలు ఎలా ఉండాలి అంటే వాళ్ళ ఆధారాలతో సహా చూపించి ప్రజలకు అర్థమయ్యే విధంగా చూపించేసి ఆ శిక్షలు వేస్తే తర్వాత వచ్చే అధికారులు కాదు. ఇప్పుడు ఈ ఆక్రమణలకు అధికారులు కారకులే కదా 100%. ప్రజాప్రతినిధులతో పాటు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే కదా. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇది కోరుకుంటుంది, ఇప్పుడు ప్రజలు కోరుకుంటుంది ఇది. ఎస్ బుడమేరులో జరిగినటువంటి ఆక్రమణలు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏ నది చుట్టుపక్కల జరిగిన ఆక్రమణలు కావచ్చు, అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సానుభూతి పరులైనా ప్రభుత్వం చట్టం తన పంతాన్ని చేసుకుని వెళ్లాల్సిందే. లేదు చేయమంటే చేతకంతనం కింద దాన్ని భావించాల్సి వస్తుంది, ప్రజలు మళ్ళీ తీర్పిస్తారు. వంశీ గారు, సో ఇందాక మీరు అన్నటువంటి దానికి అంకమరావు గారు కూడా ఒప్పుకోవట్లేదు. ఏంటంటే ఎందుకు మీరు వదిలిపెడుతున్నారు, ఇంకా ప్రజల్లో ఉన్నటువంటి ఆ అవుట్రేజ్, అంటే తప్పు చేసిన వాళ్ళు ఎందుకు మీరు శిక్షించడం లేదు, వీళ్ళు పారిపోయారు అంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగ్గా లేదా, లేదు ఇంకా ఉన్నటువంటి అధికారులు అవతల సైడ్ వాళ్ళకి మాత్రమే మాట్లాడుతున్నారా, లేదు ఇవాళ కూడా చూసాం ఒక విఆర్ఓ గారు వరద బాధితుల్ని చేయి చేసుకున్నటువంటి సందర్భం. అంటే అధికారులకి ఏమైనా అల్టిమేట్ పవర్స్ ఏమైనా ఇచ్చారా ఇష్టం వచ్చినట్టు ప్రజలు కొట్టండి? నాకు అర్థమైంది పవన్ గారు, నాకు అర్థమైంది. నేను దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ తెలుగు యూత్ అధికార ప్రతినిధిగా. లోకేష్ గారు ప్రతి ఒక్క సభలో ఒక మాట చెప్పారు, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అందరినీ గాడిలో పెడతాను అని చెప్పేసి లోకేష్ గారు పలు సందర్భాల్లో చెప్పిన మాట మీరందరూ కూడా వినే ఉంటారు. మనం అధికారంలోకి వచ్చి 86 డేస్ అవుతాం. అయితే 86 రోజుల్లోనే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 1,00,000 మంది ప్రాణాలను టార్గెట్ గా పెట్టాడంటే
ముందుగా మేము ప్రజలను కాపాడుకోవాలా, లేదంటే గతంలో వీళ్ళు తప్పులు చేశారు ముందు వీళ్ళని శిక్షించాలనుకోవాలండి? ఓకే, మా ఫోకస్ అంతా కూడా ముందు ప్రజా సంక్షేమం మీద పెట్టి పాలన గాడిలో పడిన తర్వాత 100 రోజుల తర్వాత ఈ దుర్మార్గులకి సమాధానం చెప్పాలి అని చెప్పేసి మేమంతా కూడా భావించాం. కానీ 100 రోజులు దాటకుండానే 1,00,000 ప్రాణాలు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ జగనాసురుడు కోరుకున్నాడంటే మా టార్గెట్ ఎటుండాలండి? ఖచ్చితంగా వీళ్ళని కంట్రోల్ చేయాలి. నేను ఇంకో విషయం కూడా చెప్తాను ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనుమానాస్పద మరణాల పైన అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖకే ఫుడ్ పాయిజన్ అవుతుందనేసి, విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారనేసి ఎన్నడూ లేని విధంగా మనం చాలా సందర్భాల్లో విన్నాం. అవును, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రే అనేటటువంటి బలమైన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం మా మీద ఉన్నటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దుర్మార్గం నుంచి కాపాడుకోవాలి. అలా ఆ క్రమంలో మేము నందిగం సురేష్ తప్పు చేశాడు, గతంలో మా ఆఫీస్ మీదకి అటాక్ వచ్చాడు, దేవినేని అవినాష్ మా వాళ్ళని అన్నాడు, కొడాలి నాని మా వాళ్ళని అన్నాడు అని చెప్పేసి వీళ్ళ వెంట పడతా ఉంటే, అధికార యంత్రాంగం అంతా వీళ్ళ వెంట పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పని ఆయన చేసుకెళ్తాడు. చట్టం తన పని తాను చేసుకెళ్తే ఈ దుర్మార్గులందరినీ శిక్షిస్తుంది డెఫినెట్లీ. ఈ రోజు కొడాలి నాని అనేటటువంటి కుక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని విమర్శించాడు. అలా చాలా మంది ఉన్నారు. సరే, మా కుటుంబాన్ని విమర్శించాడు, ముందు ఈ లోపలేసేయాలి అనేటటువంటి ధోరణిలో మేము ఉంటే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా? వంశీ, ఖచ్చితంగా అధికారంలోనే ఉన్నాం. 91 రోజు ఈ రోజుకి మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చి సబ్జెక్ట్ కరెక్షన్ సార్ 98 రోజులు అయింది. 91 జూన్ 4వ తేదీ, జూన్ 4వ తారీఖు అధికారంలో రాలా. జూన్ 4వ తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. వీళ్ళు అధికారంలో ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా అధికారికంగా జూన్ 12వ తారీఖు. కాబట్టి ఈ రోజుకి 91 రోజు. కాబట్టి మనం దాన్ని ఎప్పుడు పరిగణలో తీసుకోకూడదు. ఇప్పుడు కూడా వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు మనం చెప్పకూడదు. ఇంకా ప్రతిపక్ష పాత్ర పోషించకూడదు అధికారంలో. లేదు, నేనేమంటానంటే ఒక విషయం నేను చెప్పేది కాదు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. కాదు వంశీ, నేను అడిగాను. వంశీ ఒక మాట విను, తర్వాత నువ్వు సమాధానం చెప్పు. నువ్వే చెప్పాలి కదా, వేరే వాళ్ళు ఊరు లేరు కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దాంట్లో మీకు 10 మంది మీద అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఏది మీరైతే అభియోగాలు మోపి విచారణ సందర్భంగా 10 మంది మీద అభియోగాలు ఉన్నాయి. ఈ 10 మంది మీద 3 కాడికి 30 మందిని సిబ్బంది నియమించే శక్తి మీ దగ్గర లేదా? అనుక్షణం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టలేకపోతున్నారా? 30 మంది సిబ్బంది కూడా మీ మాట వినేవాళ్ళు లేరా? ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఇది ప్రజల గొంతుక, వాళ్ళతో పాటు నా గొంతుకు కూడా. నేను కూడా ఆంధ్రునే కాబట్టి నా గొంతుకు కూడా అది. ఆలోచించండి మీరు. అయితే ఇంకొక యాడ్ ఆన్ దీనికి ఏంటంటే, మీరు అన్నట్టు విమర్శించిన వాళ్ళందరినీ కూడా మేము ఇప్పుడు అరెస్ట్ చేసుకుంటున్నో లేదంటే వాళ్ళని చేసుకుంటున్నో వెళ్తే ఇక ప్రజల్ని మేము ఏం చూడాలి? ఎస్ అన్నారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు విమర్శించిన వాళ్ళు ఏం చేస్తారో చెయ్యరో అనేది అది మీ ఇష్టం. మేము మాట్లాడడం, మాకు ఎటువంటి రైట్ అందులో లేదు. కానీ ప్రజల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఈ బోటు ప్రమాదం కానీ లేదు, దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్, ఎందుకంటే ఆల్రెడీ రిపోర్ట్ ఉంది కాబట్టే చంద్రబాబు ఒక్కొక్క మినిస్టర్ని కరకట్ట మీద 10 కిలోమీటర్లకు ఒక్కడిని ఏర్పాటు చేశారు. వాళ్ళ కింద 3 ఎమ్మెల్యేలను ఇచ్చి 3 మళ్ళీ వేరే ఏరియాలకి అసైన్ చేశారు. అన్ని ప్రాజెక్టుల దగ్గరికి కూడా మొత్తం అధికార యంత్రాంగాన్ని, ఎమ్మెల్యేలని పంపించారు. ఆల్రెడీ ఎటువంటి పదవి లేని పార్టీ కార్యకర్తగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు గారు, మాజీ మంత్రి, ఆయన కూడా బుడమేర దగ్గర అక్కడికి వెళ్ళి ఎలా పనిచేశారు అనేది కూడా చూసాం. సో ఇదంతా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది, చీఫ్ మినిస్టర్ దగ్గర అసైన్ చేసుకున్నారు, పనిచేశారు, వెల్ అండ్ గుడ్. అయితే మరి ఇందులో కొంతమంది వాళ్ళు ఇంకా అధికారుల లోపాలనుకోవాలా, లేదు మీకు చెప్పకూడదు అనేటువంటిదా, లేదు ఇంకా హోల్డ్ అనేది పూర్తిగా లేదా? ఒకవేళ అదే జరుగుంటే ఇప్పుడు మీరు చేసిన ఆరోపణ మీరు చెప్పడం కాదు, మేము చేయాల్సి వస్తుంది. ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి మీరి అలసత్వం వల్ల
ప్రతిపక్షం కాదు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజల్ని చంపడానికి కూడా వెనకాడకుండా ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు. దాని ప్రభుత్వ వైఫల్యం కాదా అని మేము ప్రశ్నిస్తాం. అప్పుడు 10 గేట్లకు సంబంధించి గొలుసులు కూడా తెంచేశారండి. స్లూయిజ్ గేట్స్ ఆ కింద వ్యర్థాలని వాటిని క్లియర్ చేసేటువంటి 10 గేట్లు మొత్తం యువతల వైపు 4 అవతల వైపు 6. సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన తప్ప తెలియదు. బ్యారేజ్ సిబ్బంది ఎవరి అండర్లో ఉన్నారు, ఎవరు దాన్ని పర్యవేక్షించేటువంటి అధికారి, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు మరి దానికి చెప్తున్నారు? 12 లక్షల క్యూసెక్ల వరద, అన్ని చర్యలు తీసుకున్నారు కానీ చాపకంది నీరులో ఇవన్నీ జరిగిపోయాయి. నిజంగా ఈ గేట్లు తెగడం, బోట్లు గుద్దుకోవడం జరుగుంటే ఇది ఖచ్చితంగా మీ పాలనా వైఫల్యం అని మేమందరం అంటాం. డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి చేశాడా లేదా అంటే చేశాడని అనుకుంటే శిక్షించకుండా మీరు ఇంకా మీనమేషాలు లెక్క పెట్టడం అనేది మీకు అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇంకా చెప్పండి. ఇప్పుడు మీనమేషాలు లెక్క పెడతానారా మీరు ఎందుకు అనుకోవాలండి? మేము శిక్షిస్తాం, డెఫినెట్లీ చట్ట ప్రకారంగా శిక్షిస్తాం. జగన్మోహన్ రెడ్డి లాగా అడ్డగోలుగా వెళ్ళాం, కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మొన్న మీరు చూడొచ్చు, ఒక సోషల్ మీడియా వైసీపీకి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్ అయిన తర్వాత వెంటనే ఒక రోజులోనే అతను 41A నోటీస్ మీద బయటకు వచ్చాడు. దాని మీద మా పార్టీలోనే మమ్మల్ని విమర్శించారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పోలీస్కి ఇక్కడ ఫ్రీ హ్యాండ్ ఉంది, అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఉంది. చట్ట ప్రకారం మీరు వెళ్ళండి అనేటటువంటి గైడ్ లైన్ ఉంది, చట్టాన్ని అతిక్రమించొద్దు అనేటటువంటి గైడ్ లైన్ ఉంది కాబట్టే 41A నోటీసులు ఇవ్వాల్సిన కేసులో 41A నోటీసులు ఇచ్చి పంపించారు. అదే మీరు గతంలో చూసుకోవచ్చు, మేము ప్రశ్నించాం, ముఖ్యమంత్రిని విధానపరంగా ప్రశ్నిస్తేనే మమ్మల్ని లోపలేసి చిత్త కొట్టిన రోజులు ఉన్నాయి. అదంతా ఓకే. మిమ్మల్ని కొట్టారు, మిమ్మల్ని ఏంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని లోపలేసి కుమ్మారు, చంపేద్దామని చూసారు, అన్ని తెలిసినవే. వంశీ ఒక్క నిమిషం, టెక్నికల్ ఎర్రర్ ఉన్నట్టుంది. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వెంకటరావు గారు, నా పాయింట్ ఏంటంటే వంశీ చెప్పిన దానికి ఒక్క మాట తర్వాత అభియోగాలు 41 నోటీస్ పంపించారు. 307 కూడా 41 నోటీస్ ఇస్తారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కిచ్చి పంపించారు కదా మోహిత్ రెడ్డికి, అదే పోలీసులు 302 కూడా ఇస్తున్నారులేండి 41 ఈ మధ్యన. అదే చెప్పేది, అదే కొంచెం ఇది కాస్త ఇబ్బందికరంగా ఉంది. 100%. ఎందుకంటే నేను ఇందాక తీసుకొచ్చినటువంటి పాయింట్స్, రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో ఏం జరిగిందనేది చూసాం. ఆయన పోరాటం స్టార్ట్ చేసిన తర్వాతే తెలుగుదేశం శ్రేణులు కూడా మేల్కొన్నాయనలో ఎటువంటి అసలు ఇది లేదు. డెఫినెట్గా స్వపక్షంలో ఉంటూ కూడా ఆయన విమర్శలు మొదలుపెట్టిన తర్వాతే వీళ్ళ దగ్గరికి వచ్చింది, వీళ్ళకి కలిశారు, అంతా అయిపోయింది. ఆయన కొట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన మొత్తం చూసుకున్నారు అని ఆయన సంఘీభావం ఇదంతా ఆయన గౌరవాన్ని కూడా ఆయన ప్రకటిస్తూ వచ్చారు. ఆయన కేసులోనే ఇంకా ఏం తేలట్లేదు. ఐపీఎస్లో వాళ్ళ దగ్గరకు వచ్చి సలాములు కొట్టి పుష్పగుచ్చాలు ఇచ్చి మరి వెళ్ళారు. మరి ఏంటా కేసుల సంగతి అంటే ఎవరు అరెస్ట్ చేసేది లేదు, డీజీపీ గారు ఏం తీసుకోరు. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు చెప్పేది, నిన్న ఇంటూరి రవికరణ్ అని సోషల్ మీడియా కార్యకర్తలు చెప్తున్నారు, నేను తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నాను, ఇక్కడ వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను. ఏంటంటే వాళ్ళు చట్టం తన పంచాన్ని చేసుకుపోతుంది అన్నారు, ఆ 41A నోటీసులు ఇచ్చి రిలీజ్ చేసి పంపించారు, అంతా అయింది. అదే టైంకి వరదల్లో మనం ఉండడం జరిగింది. వైసీపీ వాళ్ళు ఏం చేస్తారో చూసాం, అది కూడా వాళ్ళ విమర్శే. వెళ్ళిన గంట నుంచే మళ్ళీ విమర్శలు స్టార్ట్ చేశాడు, అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడం ఇది చేశాడు. అంటే ఏంటి, పాముకు పాలు పోసి పెంచినట్టు అనుకోవాలా దీన్ని? అంటే ఇక్కడ ఇంకోటి కూడా, ఇప్పుడు నందిగం సురేష్ పారిపోయాడు. ఇప్పటి నుంచి ఏంటి సార్, నాకు అర్థం కాదు. 2014 ఒక పాయింట్ మీకు చెప్తా. 2014లో అరటి తోటలు నరికేసి తగలబెట్టి అమరావతి ఏరియాలో పొలాలు ఇవ్వడానికి వీల్లేదు అని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసినప్పుడే తీసుకెళ్లి లోపలేసి ఉంటే ఒక భయం అనేది ఉండేది కదా, తప్పు చేస్తే శిక్ష పడుతుందని. మీరు ఫ్రీగా వదిలేసి ఈ రోజు వచ్చి మాటలు చెప్పడం, ఇగో ఈ కూలగొట్టేదాకా ఇక్కడ ఇంత దాకా వచ్చింది. అప్పుడు కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నాడు అతను, కాకపోతే అప్పుడున్న వెలుసుబాటును బట్టి అతను బయటికి వెళ్ళాడు, సాక్ష్యాధారాలు బలంగా లేవు కాబట్టి బయటికి వెళ్ళాడు. దానికి కాదు నేను అంటుంది, ఇదే పోలీసులు నందిగం సురేష్ పారిపోతే పట్టుకున్నారు. మరి అదే పారిపోకుండా ఎందుకు వీళ్ళు అక్కడ దాకా బానిచ్చారంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ అది నేను అనేది. ఇప్పుడు వాళ్ళ వెలుసుబాటుకో లేకపోతే ప్రభుత్వం చేయలేదో అని నేను అంటలా, అంత అవకాశం అలసత్వం ఎందుకు ఇంకా ఉంది, వాళ్ళ మీద పర్యవేక్షణ ఎందుకు లేదు? ఇది కూడా ఈ విషయంలో కూడా అలసత్వం అనే నేను అంటాను. ఎందుకంటే అంత ఇంటెలిజెన్స్ ఉండి అన్నీ చేసి వరద నుంచి కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి, వీళ్ళు ఊహించింది ఏంటంటే అట్లా పడవలను పంపించేసి పగల కొడతారని కాదు, కట్టల్ని గండీలు కొట్టించేసి అమరావతిని ముంచడానికి ఈ ప్రయత్నం చేస్తారు. నిజంగానే ఆ ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ మేల్కొల్పి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ రోజు ఇంతమంది, ఇన్ని లక్షల మంది ప్రాణాలు
ఇట్లా గాలిలో కలిసిపోకుండా ఇట్లా ఉన్నాయి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అభినందించాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యదీక్షత, లేకపోతే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధానం, ఆయన రచించే పథకాల గురించి మనం ఏ కాడికి ఒక్క పెట్టడానికి లేదు. భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఆయన సమకాలీకులు లేరు, భవిష్యత్తులో వస్తారన్న నమ్మకం కూడా లేదు. కష్టం. తెలుగువాడిగా పుట్టడం తెలుగువాడు చేసుకున్న అదృష్టం అయితే, తెలుగువాడిగా పుట్టడం చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న దురదృష్టం. భారతీయులు చేసుకున్న దురదృష్టం. పవన్ నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇదే ఉత్తరాదిని కనుక ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాదిని కనుక పుట్టుంటే ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవాడు. ఆయన దూరదృష్టితోటి భారతదేశాన్ని ఈపాటికే అగ్రగామి దేశంగా నిలబడిపోయి ఉండేది. సాంకేతిక పరంగా కావచ్చు, అభివృద్ధి పరంలో కావచ్చు, లేదంటే మామూలుగా మనకి వచ్చే ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలనే దాని గురించి, వనరుల్ని ఎలా వినియోగించుకోవాలి, సంపద సృష్టించి నిరుపేదలకు ఎలా పంచాలి, నిరుపేదలను లేకుండా ఎలా చేయాలనే ఆయన దూరదృష్టికి ఏనాడో భారతదేశం అగ్రగామి దేశంగా ఉండేది. సహజ వనరులు ఇంత ఉన్నాయి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని ఉన్నాయి కాబట్టే కదా ఆయన చేసుకుంటూ వస్తుంది. గతంలో ఎప్పుడైనా సరే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, రామారావు గారు ఉన్నప్పుడు తీసి పక్కన పడేస్తే ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఇంతమంది దాతలు వచ్చి సహాయం చేశారా? 2019 నుంచి 2024 వరకు కూడా విపత్తులు వచ్చినాయి కదా. ఇంతమంది దాతలు వచ్చారా? ఎందుకు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారిని చూసి. నిస్సందేహంగా మనం ఇచ్చే ప్రతి పైసా ఆ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ విషయంలో అసలు సమస్య లేదు. ఎవరు కూడా ఆయన సరే ఎవరైనా ఉన్నారా? నేను ఒక రకంగా గర్వపడుతున్నాను. తెలుగువాడిగా పుట్టినందుకు నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ రాష్ట్రంలో నేను పుట్టినందుకు, వాళ్ళు నడయాడిన నేల మీద నేను కూడా నడయాడుతున్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. రైట్, నిస్సందేహంగా. కానీ అతి మంచితనం ఏది మంచిది కాదనేది నా అభిప్రాయం. అతి మంచితనం అనే దానికి ఇంకో పేరు కూడా వస్తుందని నేను అన్న కానీ. సో ఇక్కడ బేసిక్గా వచ్చేది ఇదే వంశీ గారు ఏంటంటే, అలసత్వం అనేటువంటి సాహసం అయితే చేయం కానీ, బట్ ఈ విషయంలో ప్రత్యేకంగా ఈ బోట్లు వచ్చి నిజంగా కన్నయ్య నాయుడు గారు అన్నటువంటి మాటను నేను మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. ఆయన అన్నది కడుపుకు అన్నం తినేవాడు ఎవడు కూడా ఇలాంటి పనులు చేయడు. ఒకవేళ కౌంటర్లు గుద్దుకున్నాయి కాబట్టి సరిపోయింది, అదే కాలమ్స్కి గుద్దుకుని ఉంటే ఏంటి పరిస్థితి? ఈ 4 ఇంకా ఏమైనా ప్లాన్ చేసి ఉన్నారా? దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం 24 గంటల్లో చర్యలు తీసుకోవాల్సిందే అని అల్టిమేటం ఆయన ఇచ్చారు. ఈరోజు ఆయన దగ్గరుండి ఆ మొత్తం అంతా పర్యవేక్షించింది ఆయనే చెప్పింది. సో ఆయన చెప్పిన దానికి మరి ఇక్కడ అధికారులనే వేలెత్తి చూపాల్సి వస్తుంది డౌట్ లేకుండా. చెప్పండి వంశీ గారు. హలో పవన్ గారు, చెప్పండి. పవన్ గారు, ఇప్పుడు నాకు కొన్ని డౌట్లు ఉన్నాయని ఇందాక చెప్పిన తర్వాత నా లైన్ కట్ అయింది. ఆ డౌట్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ చేయండి. అంబటి రాంబాబు గారిది ఇందాక నేను ఒక వీడియో చూశాను. ఆ 3 బోట్లే కాదు ఇంకా చాలా బోట్లు వచ్చాయి అంటున్నాడు. వస్తే అయ్యేమన్నా పేపర్ బోట్లా మాయం అవడానికి? నాకు అదే అర్థం కాలేదు. అన్నాడు కదా, వస్తే చూపించాలి కదా. ఇక్కడ కాకపోతే ఇంకో గట్టు దగ్గర ఎక్కడో ఇరుక్కుని ఉంటాయి. గట్టు దగ్గర ఇరుక్కుపోయాయో లేదంటే కృష్ణా నది ఇసుకలో కూరుకుపోయాయో. పవన్ గారు, మరొక అనుమానం, ఇప్పుడు లలితా జ్యువెలరీ కిరణ్ గారు పద్దాక అడ్వర్టైజ్మెంట్ లో కనిపించే అనే మాట ఒకటి ఉంది, డబ్బులు ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు అంటాడు ఆయన. అవునా? అవును. అట్లాంటి ఆయనే వచ్చి ₹1 కోటి ముఖ్యమంత్రి గారికి సహాయ నిధికి ఫండ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసి మరి 1 వారం రోజులు దాటిపోతుంది, 8 రోజులు 9 రోజులు అయింది. ఇంతవరకు మరి ఆయన ₹1 కోటి ఎక్కడ ఖర్చు పెట్టాడు, ఏంటి, అసలు ఏమైనా చేశాడా అని మీ మీడియా ముఖంగా మీరు ఎవరైనా అడిగారా? రోజు అడుగుతూనే ఉన్నాం ₹1 ఎక్కడ, ఇంకా నిర్ణయాలు తీసుకోలేదా అని. రేపు ఏమన్నా అది కాదు వంశీ 50 లక్షలు కేటాయించాడు హుదూద్ తుఫాన్కి, అయ్యే ఇవ్వలా. ఎందుకు సార్ పాపం? కాదు, అసలే 11 అని చెప్పి ర్యాగింగ్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ హుదూద్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకేమవ్వాలి చెప్పండి. అసలే ఇప్పటికే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వదలట్లా, తల్లి చెల్లి కూడా లేనటువంటి పాపం అనాథ అయిపోయాడు అని చెప్పి మీరే మొదలు పెడతారు, మళ్ళీ మీరే వచ్చి రోజు ర్యాగింగ్ చేస్తారు. ఏమన్నా కనీసం ఆలోచించాలి కదా, ఒకసారి చూపించాలి కదా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, మీ దగ్గర ఉన్నటువంటి ఆ పెన్నో లేకపోతే ఆ వాచియో ఆ సెల్లో పోతేనే మనం చాలా మానసికంగా ఇబ్బంది పడిపోయి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మనం దాని గురించి నాయన మాది ఇట్లా పోయింది తొందరగా వెతికి పట్టండి బాబు అని అంటాం. 50 లక్షలు విలువ చేసే బోటు 32వ తారీఖు నాడు వచ్చి ఇక్కడ ఉంటే ఈరోజు 10వ తారీఖు వాళ్ళకై వాళ్ళు వచ్చి మా బోట్లు పోయినాయని కానీ ఇట్లా తప్పిపోయినాయని కానీ చెప్పలేదు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడే కుట్రకోణం ఉందని అర్థమైపోతానే ఉంది కదా చాలా స్పష్టంగా.
అంటే 164 కూడా ఉంది కదా, 164 భయం కూడా ఉంటుంది కదా. అవును, అంటే ఇది నా తప్పు లేకపోయినా కూడా నన్ను ఏదో అంటారేమో, నన్ను ఏమైనా చేస్తారేమో, బాధ్యుడు నన్నే చేస్తారేమో అన్న భయం కూడా ఉండొచ్చు, మేబీ ఆర్ మే నాట్ బి. ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు బట్ జరుగుతుంది ఒకటైతే వాస్తవం సార్, ఇందులో ఈ నైలాన్ తాళ్లతో కట్టడం అనేది మాత్రం 100% ఇది 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 వాళ్ళు ప్రణాళిక రచించబట్టే అక్కడ ఉండాల్సిన బోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది ఫస్ట్ మొట్టమొదట మనం నిర్ధారణ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం మనకి, అందులో ఎలాంటి సందేహం కూడా అయితే లేదు కదా. రెండోది ఇంకా అంటే ఇవన్నీ టెక్నికల్గా మాట్లాడుకుంటే ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది. నాకు అర్థం కాదంటే ఇప్పుడు 1,00,000 మంది చచ్చిపోతే వెంకటేశ్వర స్వామి దయ వల్ల అలాంటిది ఏది జరగకూడదని వాళ్ళకి ఏమవుతుంది కాదు, 1,00,000 మంది చచ్చిపోవడం అంటే ఏ రకమైనటువంటి ఆలోచన ఇది అసలు? అది ఎవరికి వచ్చినా కానీ వాళ్ళకేమవుతుందండి. ఇప్పుడు ఆయన పులివెందల శాసనసభ్యుడు, ఎక్కడ ఉంటున్నాడు? పులివెందల్లో ఉన్నాడా, తాడేపల్లిలో ఉన్నాడా? చెప్తా ఉన్నా, మీరు ఇందాక బ్రేక్ వేశారు. ఓకే, పూర్తి చేయండి. చెప్పండి. నేను అదే చెప్తా ఉన్నా, వాళ్ళు అనుకుంది ఏంటి, నేను 5 సంవత్సరాలు ఆయన క్రిమినల్ పాలనలో ఉన్నాను కాబట్టి మనం కూడా క్రిమినల్స్ లాగా ఆలోచించాలి. ఆయన అనుకుంది ఏంటి, బోట్లు వచ్చేసి బ్యారేజ్ మధ్యలో గుద్దేస్తాయి, 1,00,000 మంది మినిమం చనిపోతారు. ఇక మనల్ని ఈ వైసీపీ రంగులా, టీడీపీ రంగులా, ఇంకేమన్నా రంగులా, ఎవరి బోట్లు ఏంటని ప్రశ్నించే టీవీ5 ఉండదు, న్యూస్ 360 ఉండడు, పవన్ ఉండడు, వంశీ ఉండడు, అంకమ్మరావు గారు ఉండడు, అందరూ ఎగిరిపోతారు కాబట్టి మనల్ని ప్రశ్నించేవాడు ఉండడు. కాబట్టి ఏదైనా పర్లేదు పంపించేసేయండి అని చెప్పి పంపించేసినటువంటి బోట్లు అవన్నీ కూడా వాళ్ళ ప్లాన్ రివర్స్ అయింది. ఆ బోట్లు ఎలాగో పైన ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు ఆ బోట్లని ప్రకాశం బ్యారేజీని ఏం చేయకుండా కాపాడగలిగారు. ఈ రోజు అమ్మవారి దయతో ఈ వైసీపీ రాక్షసుల కుట్ర భగ్నమైంది. దాంతో దిక్కు తోచక బెంగళూరు వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మరుసటి రోజు వచ్చేసి ఈ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, ఈ బుడమేరు గేట్లు, సముద్రం, వాగు, వంక ఇవన్నీ అన్నాడు. వాస్తవంగా ఆయన మాట్లాడాల్సింది 1,00,000 మంది ప్రాణాలకు బలి కోరినటువంటి ఈ బోట్ల గురించి ఎక్కడ మాట్లాడాలా, ఎందుకు, అది ఫెయిల్ అయింది కాబట్టి. సో మనం కూడా క్రిమినల్స్ లాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. అది గుద్దుకుంటే 1,00,000 మంది ఎగిరిపోతారు కాబట్టి ఏ బోట్లు ఏంటనేది ఎవరు చూడటానికి ఉండడు. ఇక 1,00,000 మంది అంటే ఏంటండి, 1000 మంది చనిపోతేనే అసలు అది సెన్సేషన్ కదా. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయాడు. కచ్చులూరు దానికే ఇంకా తేరుకోలేని పరిస్థితుల్లో ఉన్నామండి. కచ్చులూరులో జరిగినటువంటి ఆ రోజు అధికారి చెప్పినా కూడా వినకుండా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమనంటే మళ్ళీ ఈ విషయం ఎందుకంటే వాస్తవాలు కూడా బయట వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలించినటువంటి 5 సంవత్సరాలు ఈ బోట్లకు అసలు లైసెన్సే లేకుండా అక్రమ ఇసుక రవాణా చేయించాడు ఈ నందిగం సురేష్, ఈ తలసిల రఘురామ్. ఓకే, సో ఇక అర్థం చేసుకోవాలి కదా. లేదు అదే ఏంటంటే అల్టిమేట్ గా చివరికి ప్రజలకు కూడా చెప్పాలి. ఇందాక నేను అడిగింది అదే వంశీని, మీరు ఆరోపణలు చేస్తున్నారు, అధికారంలో ఉండేవాళ్ళు ఆరోపణలు చేయకూడదు, అదుపులో మాత్రమే తీసుకోవాలి. ఎటు తిరిగి మళ్ళీ కోసం అక్కడ అదుపులో తీసుకో, అదే నేను అంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అదే చెప్తున్నాను అంకమ్మ గారు. ఒకటే వంశీ, ఆరోపణ చేశాం, ఒకటే అరెస్ట్ చేశాం, ఒకటమ్మా వంశీ, దీని వెనక ఎవడున్నా కానీ వదలమని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో సహా చెప్తున్నా. అట్లా కాదు వంశీ, ఎవరిని వదలం. సమయం మించిపోతుంది కాబట్టి సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తా కూటమి ప్రభుత్వం. ఒకటమ్మా వంశీ, ఒక మాట అడుగుతాను చూడు, విజయవాడ నగర మేయర్ ఎవరు, ఏ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళని ఎందుకు ప్రశ్నించరు? అవును, ఏమైపోయారు వాళ్ళు? మేయర్ ఎక్కడ? అది ఏమైపోయారు వాళ్ళు? మీ నెత్తిన ఎందుకు వేసుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ పార్టీ అని మేము చెప్పినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందలం ఎక్కించి ఈ రోజు మేయర్ గా ఎన్నుకున్నటువంటి వారు ప్రజలు గ్యారంటీగా వాళ్ళని ఆల్రెడీ ప్రశ్నిస్తా ఉన్నారు. ఒక రాజకీయ పార్టీగా మా పని మేము చేసుకుపోవాలి, మా పని ప్రజాసేవ, వాళ్ళు వచ్చినా రాకపోయినా మేము ప్రజాసేవ చేస్తాం. సమయం మించిపోతుంది. వంశీ, డెఫినెట్ గా మళ్ళీ ఒకసారి రేపు పాసిబుల్ ఉంటే పొద్దున్నకి మళ్ళీ ఇంకా డీటెయిల్స్ వస్తాయి కాబట్టి మరొకసారి దీని మీద కూర్చుందాం. సో ప్రస్తుతం సమయం మించిపోతుంది కాబట్టి ముగిద్దాం. ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, డెఫినెట్గా 1,00,000 మంది చనిపోవడం అనేటువంటి కుట్ర నిజంగా చేసి ఉంటే 100% చెప్తున్నా, ప్రభుత్వం తగు చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోకపోతే, ఈవెన్ కోర్ట్స్ ఆల్సో, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని వెనకాల కాన్స్పిరసీ ఏంటనే దాని మీద దృష్టి పెట్టాలి. అవసరమైతే ఆర్మీని పంపించండి, మిలిటరీ ఇంటెలిజెన్స్ని పంపించండి.
ఇక్కడ వాళ్ళ మీద నమ్మకాలు ఉన్నా లేకపోయినా ఇది, కానీ ప్రజలకు దగ్గరకు వచ్చేసరికి ఇలా జరుగుతోంది అన్నటువంటిది ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని కూడా రోడ్డు మీద నిలబెట్టడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అట్ ద సేమ్ టైం ప్రజల జోలికి దయచేసి రావద్దు, ఇలాంటి కార్యక్రమాలు చేసేదైతే ఎవరు చేయొద్దు. చూద్దాం మరి. ఇప్పుడంటే ఆరోపణలకి సాక్ష్యాధారాలు సైతం వీళ్ళు చూపిస్తున్నారు, అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని కూడా చెప్తున్నారు. మరి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి సురేష్ని కలిసిన తర్వాత ఏం మాట్లాడతాడో, అసలు బోట్ల సంగతి ఎత్తుతాడా లేదా ఆయన అనేది రేపు చూడాల్సిందే. సో ఇది ఈరోజు డిబేట్. పార్టిసిపేట్ చేసినందుకు వంశీ గారికి అలాగే పంకంరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చూస్తూనే ఉన్న న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.